హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఆర్వీ వ్యాన్ దగ్గరికి వచ్చాము. అసలు ఆర్వీ వ్యాన్ అంటే ఏంటని అనుకుంటున్నారా? లాస్ట్ టైం మనం ప్రీవియస్ వీడియోలో విలేజ్ హౌస్కి వచ్చాము, గుర్తొచ్చిందా? సేమ్ అలాంటిదే ఇది, బట్ అది పర్మనెంట్, లైక్ 1 year 2 years ఉంటే అలాంటి హౌసెస్ రెంట్కి తీసుకుంటారు. బట్ ఇదేంటంటే 1 month లేదా 10 days 15 days స్టే ఉండాలనుకుంటే ఇది ట్రక్కి హ్యాంగ్ చేసేసుకొని తీసుకెళ్ళిపోతారు. చూద్దాము లోపల ఎలా ఉంటుందో. ఇది ఫుల్లీ ఫర్నిచర్తో ఉంటుంది, బట్ అది మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. పదండి లోపలికి అయితే వెళ్ళిపోదాం, ఎలా ఉంటుందో చూద్దాం. దీనికి నెట్ డోర్ కూడా ఇచ్చారు, లైక్ మన ఇంట్లో లాగానే మస్కిటోస్ అవి వెళ్ళకుండా. వావ్, చాలా బాగుందిగా. ఇది ఫుల్లీ ఫర్నిచర్, బట్ ఇదేం కాస్ట్ తక్కువ అయితే కాదంట. $90,000 $1 lakh ఉంటుందంట ఇది. పదండి, అక్కడ ఏదో ఉంది, అదేంటో చూద్దాము. నెక్స్ట్ అయింది. తెలిసి ఇది బెడ్రూమ్ అనుకుంటున్నాను. ఎస్, ఇది బెడ్రూమే. చాలా చిన్న బెడ్రూము, బట్ చాలా బాగుంది. ఇది బెడ్. అండ్ ఇక్కడ కూడా వ్యూ చూసారు ఎంత బాగుందో. వ్యూ కూడా చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ బాగుంటుంది వ్యూ. ఇదేమో షెల్ఫ్స్ అనుకుంటా. ఎస్, ఇవన్నీ క్లోజెట్. ఇది చాలా పెద్ద క్లోజెట్ ఉంది. చూడడానికి చాలా చిన్నగా ఉంది కానీ బయటికి చాలా పెద్ద క్లోజెట్. నెక్స్ట్ ఇదేంటో చూద్దాం. ఇది సెల్ఫే, బట్టలు అవి పెట్టుకోవడానికి. మళ్ళీ దీనికి లైట్ కూడా ఇచ్చినట్టున్నాడు కానీ పని చేయట్లేదు. ఇది టీవీ. బెడ్రూమ్లో కూడా టీవీ ఇచ్చాడు. ఈ బెడ్రూమ్లో వాష్రూమ్ అయితే లేదు, బయట ఉందేమో చూద్దాము. బయటికి వెళ్ళి చూద్దాం అసలు ఏమున్నాయో ఏంటో. ఇంకా వచ్చింది. ఇది వాష్రూము, లోపలికి వెళ్దాం. చాలా బాగుంది వాష్రూమ్ కూడా, చాలా క్యూట్గా ఉంది. సేమ్ మన ఇంట్లో లాగానే ఉంది. యూఎస్లో వాష్రూమ్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. నాకు ఎలా అనిపించింది అంటే, ఇది మన ఇండియాలో ట్రైన్స్లో వాష్రూమ్స్ ఉంటాయి చూడు, ఏసీ కంపార్ట్మెంట్స్లో, సేమ్ అలాగే ఉంది. బట్ చాలా క్లీన్గా ఉంది. చూద్దాం నెక్స్ట్ ఇంకేమున్నాయో. తర్వాత ఇంకో రూమ్ ఉందనుకుంటా, అది కూడా చూద్దాం. అదేదో పెద్ద క్లోజెట్లా ఉంది, అదేంటో చూద్దాము. క్లోజెట్టా లేదా వాష్రూమా లేదా సెకండ్ బెడ్రూమా లేదా కిడ్స్ బెడ్రూమా ఏంటనేది అక్కడికి వెళ్ళి చూద్దాము. నాకేమో క్లోజెట్ అనిపిస్తుంది. పదండి. క్లోజెట్ కాదు ఇది, బెడ్రూము, కిడ్స్ బెడ్రూము. రండి. సేమ్ ఇది ట్రైన్లో కంపార్ట్మెంట్లో పడుకుంటే అలా ఉంటుంది చూడండి, సీట్స్ అలాగే ఉంది కానీ కాదు, ఇది బెడ్రూము. ఇక్కడ ఇంకోటి ఏదో ఉంది. నేను ఫస్ట్ అది క్లోజెట్ అనుకున్నాను, రూమే క్లోజెట్ అనుకున్నాను, బట్ ఇది క్లోజెట్ ఏమో. చూద్దాము. ఇది క్లోజెట్ కాదు, ఇది కూడా వాష్రూమే. దానికి అటాచ్డ్ బాత్రూమ్ రాలేదు కదా, దీనికి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. లోపలికి వెళ్దాము. ఇది కూడా చాలా చిన్న వాష్రూము. ఇక్కడ ఇంకో డోర్ ఉంది, ఏంటో చూద్దాము. ఇదేదో బాగుందిగా, హాల్కిను లైక్ బెడ్రూమ్కి అటాచ్డ్లా ఉంది. అటు నుంచి ఇటు నుంచి కూడా వెళ్ళచ్చు. ఇదిగోండి, ఇది హాల్, అది బెడ్రూమ్. 2 doors ఉన్నాయి అనమాట. అటు సైడ్ నుంచి రావచ్చు, ఇటు సైడ్ నుంచి రావచ్చు. మనం ఇప్పుడు హాల్లోకి అయితే వచ్చేసాము. హాల్లో ఏమున్నాయో చూద్దాము. ఇది సోఫా. సోఫా కూడా బాగుందిగా. ఇది కూడా చాలా మెత్తగానే ఉంది, బాగానే ఉంది. ఇదేమో డైనింగ్ టేబుల్, బాగానే ఉంది. నెక్స్ట్ ఇది వాష్ బేసిన్. ఏంటి ఇలా ఇచ్చాడు? ఇది ట్రాష్ పెట్టుకోవడానికి అనుకుంటా. అవును, ఇది ట్రాష్ పెట్టుకోవడానికే. నెక్స్ట్ ఇది ఫ్రిడ్జ్. ఓకే, బాగానే ఉంది. హాల్లో కూడా టీవీ ఇచ్చాడు. ఇందాక బెడ్రూమ్లో ఇచ్చాడు, హాల్లో కూడా ఇచ్చాడు. నెక్స్ట్ ఇవన్నీ షెల్ఫ్స్. ఇదేమో మైక్రోవేవ్. నెక్స్ట్ ఇది ఓవెన్. ఇది అండ్ ఇదేమో స్టవ్ అనుకుంటా. ఆగు చూద్దాము, ఇది వస్తుంది. ఎస్, భలే ఉంది కదా స్టవ్, బాగా ఇచ్చారా. ఓకే, నెక్స్ట్ ఈ ఏంటో చూద్దాం. వాష్ బేసిన్. ఇవి చూసారా, గ్రానైట్తో బాగా కవర్ చేశారు, బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకేమున్నాయి ఇక్కడ చూద్దాం. ఏంటో ఇది కూడా ఫ్రిడ్జ్. ఎన్ని ఫ్రిడ్జ్లు ఇస్తాడండి ఒక ఇంట్లో, బాగానే ఉంది. ఇదేంటి
ఇది కూడా ఫ్రిడ్జే. నెక్స్ట్ నాకు తెలిసి ఇది ఏసీ థర్మోస్టాట్, ఏసీ టెంపరేచర్ సెట్ చేసుకోవడానికి షెల్ఫ్ ఏంటో చూద్దాము. ఇది షర్ట్స్ బెల్ట్స్ హ్యాంగ్ చేసుకునే షెల్ఫ్, ఇది బాగానే ఉంది. నెక్స్ట్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చాడు లోపల. మనం మొత్తం అన్నీ అయితే చూసాం. 2 బెడ్రూమ్ చూసాం, 2 వాష్రూమ్ చూసాం, క్లోజెట్ చూసాం, కిచెన్ చూసాం, హాల్ చూసాము. నెక్స్ట్ ఇంటీరియర్ చూద్దాము. హాల్లో ఇంటీరియర్ చూడండి, బాగా చేశారు. సేమ్ మన ఇంట్లో ఎలా ఉంటుందో ఇంటీరియర్ అలాగే చేశారు మొత్తం. నెక్స్ట్ కిచెన్ దగ్గర ఎగ్జాస్ట్ కూడా ఇచ్చాడు. అదొంది చిన్నది, ఎందుకంటే ఇక్కడ కంపల్సరీ ఉండాలి ఎగ్జాస్ట్. మన ఆర్వీ వ్యాన్ అయితే చూసాం కదా ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇంతే. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.